హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇక్కడ చూడండి, నేను చర్చికి వచ్చేసాను అప్పుడే. ఇక్కడ చూడండి, వాక్యం చెప్తున్నారు. ఈరోజు వాక్యదానం. ఈరోజు జయ యొక్క వాక్యం చెప్తుంది, వినండి మీరే. మన హృదయాన్ని మనం ముందు భద్రం చేసుకోవాలండి. అప్పుడే మనము పరిశుద్ధ జీవితము జీవించగలము. అయితే ఈ యొక్క సమయంలో పరిశుద్ధత గురించి తెలుసుకున్నాం కాబట్టి సజీవ యాగము అంటే ఏంటో తెలుసుకున్నాము. రెండవది ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుని వాక్యమును చదువుతామో మన హృదయాలను, మన చెడు తలంపులను తీసివేసి మన హృదయాన్ని శుద్ధిపరుస్తుందండి దేవుని వాక్యం. ముఖ్యమైన వారులారా, దేవుడు బైబిల్లో మనం దేవుడైన యేసుక్రీస్తును అనుసరిస్తూ మనము ఆయన నిజమైన దేవుడని మనము నమ్మాలి. అయితే ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఆయన వాక్యము అమూల్యమైనదండి, శ్రేష్టమైనది ఆయన వాక్యము. అయితే ఇక్కడ అబ్రహాం లింకన్ ఏమని చెప్తున్నాడంటే, బైబిల్ అనే పుస్తకము మహా గొప్పది, శ్రేష్టమైనది, సర్వశ్రేష్టమైన బైబిల్ అని చెప్తున్నాడండి. అంతేకాకుండా ఈ యొక్క పుస్తకము మన మానవులకి దేవుడు దయచేసిన ఉపహారం అండి. ఉపహారం అంటే గిఫ్ట్. ఇది దేవుడు మనకు ఇచ్చిన గిఫ్ట్ అండి. ఈ వాక్యము ద్వారానే మనము బ్రతకగలము. కాబట్టి ఒక సమయంలో అబ్రహాం లింకన్ ఏమంటున్నాడంటే, ఈ వాక్యంలో మనము బైబిల్ చదువుతున్నామని, కానీ మనము కాదండి, ఈ వాక్యం, ఈ బైబిలే మనల్ని చదువుతుంది. అలాగే ఈ యొక్క సమయంలో మనం గమనిస్తే అబ్రహాం లింకన్ ఎంత గొప్ప సాక్షి. వాక్యం కూడా చాలా బాగుంది. నా ఫేవరెట్ గుత్తి వంకాయ కూర ఈరోజు వాళ్ళే పెట్టిండ్రు. వాక్యం చెప్పిండ్రు కదా, వాళ్ళే ఈరోజు భోజనాలు పెట్టించిండ్రు అనమాట చర్చిలో. ఇక్కడ చూడండి, నేను తింటున్నాను. ఇక్కడ చూడండి, మా పిల్లగాడు అక్కడ పోయినాను, చూస్తున్నాను. ఓకే, బాయ్.